ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే పరమాత్మకి సహయోగిగా అవడం అంటే మనం చేసుకున్న పుణ్యఫలం అది. ఎంతో అదృష్టం ఉంటే గాని భగవంతుడికి సహయోగులుగా కాలేమనమాట. అయితే భగవంతుడి సహయోగులుగా అయ్యాం. కానీ దానిని ఏ విధంగా నిలుపుకుంటున్నాం అనేది కావాలి. బాబాకి కుడి భుజంగా సహయోగం అవుతున్నామా? ఎడమ భుజంగా అవుతున్నామా? అయ్యామంటే దానిని ఏ విధంగా నిలుపుకున్నాము అనేది కావాలన్నమాట. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు పరమాత్మ? ఇంకా మనం తెలుసుకుందామా? హ్మ్. బాబ్దాదా పిల్లలందరినీ ఈరోజు విశేషించి సహయోగ రూపంలో చూస్తున్నారు. బాబాకి సహయోగులుగా అయిన దానికి చూపే స్మృతి చిహ్నం మీకు తెలుసా? చూసారా? సహయోగి స్వరూపాన్ని భుజాల రూపంలో చూపిస్తారు. ఏ విధంగా అయితే శరీరం యొక్క విశేష కార్యకర్తలు భుజాలు, అదే విధంగా బాబ్దాదా యొక్క కర్తవ్యంలో కార్యకర్తలు నిమిత్తంగా పిల్లలైన మీరే. సదా బాబాకు సహయోగి అంటే స్వయాన్ని బాబా యొక్క భుజాలుగా భావించి కార్యం చేస్తున్నారా? భుజాలలో ఒక కుడి ఎడమలు ఉంటాయి. అదేవిధంగా కర్తవ్యంలో సదా యథార్థ రూపంలో తోడు నిలుపుకునే వారిని సహయోగుల్ని వీరి మా కుడి భుజము అంటారు. కాబట్టి ఒక్కరు కుడి భుజం, రెండవ వారి ఎడమ భుజము. కానీ ఇద్దరు సహయోగులే కదా. అందువలన సాకార బ్రహ్మ బాబాకి అనేక భుజాల యొక్క ప్రసిద్ధిత ఉంది. కుడి భుజం అని ఎవరిని అంటారు? అందరూ భుజాలే. చేతులు లేకుండా ఏ పని చేయలేరు కదా. అందువలన సాకార ప్రపంచంలో కూడా అంటారు, ఈ కార్యంలో మీ వేలిని కూడా ఇవ్వండి అని. లేకపోతే ఈ కార్యంలో చేతులు కలపండి అని అంటారు. చేతులు అంటే భుజాలకి వేలు అంటే సహయోగానికి గుర్తు. అందరూ సహయోగులే కానీ నెంబర్ వారుగా ఉన్నారు. పరమాత్మకి అందరూ సహయోగులే కానీ నెంబర్ వారుగా ఉన్నారు. కుడి భుజం యొక్క విశేషత సదా స్వచ్ఛంగా అంటే శుద్ధంగా శ్రేష్టంగా ఉంటారు. ఏ విధంగా అయితే ఏదైనా శ్రేష్ఠ కార్యం లేదా శుద్ధ కార్యం కుడి చేతితోనే చేస్తారు కదా. అదే విధంగా బామ్దాదకు సహయోగి అయిన కుడి భుజం అయిన వారి మాటల్లో, కర్మల్లో, సంపర్కంలో శ్రేష్టంగా మరి శుద్ధంగా అంటే పవిత్రంగా ఉంటారు. అంటే సదా శ్రేష్ఠ కార్యార్థం స్వయాన్ని నిమిత్తంగా భావించి నడుస్తారు. ఏ విధంగా అయితే మామూలు భుజాలు చేసేవి చేయించేది ఆత్మయే కదా. అదేవిధంగా కుడి భుజంగా ఉన్న సహయోగులు సదా చేసి చేయించి బాబా స్మృతిలో అంటే కేవలం నిమిత్తంగా భావించి చేస్తారు అంటున్నారు పరమాత్మ. అంటే కుడి భుజాలుగా పరమాత్మకి కుడి భుజంగా అవడం అన్నమాట. కేవలం వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు, సత్యంగా ఉంటారు, శ్రేష్టంగా ఉంటారు. చేసి చేయించేవారు బాబా నేను కేవలం ట్రస్టీని, ఈ విధంగా ఉండి నాకు సహయోగం చేస్తారు అని అంటున్నారు పరమాత్మ. అచ్చా.